ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇలాగా మనకి తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఈ బ్రిటిష్ సిస్టంలో కొంచెం మారుతుందమ్మా, చిన్న మార్పు అనేది వస్తుంది. ఎక్కడి నుంచి చెప్పనా? చూసారా ఇక్కడ చదవండి, ఇది సేమ్ సేమ్ అలాగే ఉంది కదా. వన్స్ ప్లేస్ అనేది సేమ్. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ పదులు సేమ్. తర్వాత వందలు హండ్రెడ్స్ ప్లేస్ సేమ్. తర్వాత థౌజండ్స్ ప్లేస్ సేమ్. వేలు వేలు, ఓకేనా? తర్వాత మనకి 10,000 వచ్చింది, ఇక్కడ కూడా 10,000, 10,000 అంటారు కదా. తర్వాత మనకి లక్ష వచ్చింది, ఎక్కడ మారుతుంది చూడండి. మారిందా ఇక్కడ లేదా? ఇక్కడ మనం లక్షనే చదువుతాము. ఇంటర్నేషనల్ సిస్టమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే 10,000 తర్వాత 100,000 అంటారు. 10,000 తర్వాత ఏమమ్మా? 100,000 తర్వాత మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. ఒకట్లు, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 100,000, ఓకేనా? ఇప్పుడు మీకు నెంబర్లు ఇచ్చాను, మొత్తం కలిపి ఇచ్చాను. ఇక్కడ కామాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఒక పెద్ద ఇచ్చాను మొత్తము అన్ని ఇక్కడ కలిపి ఇచ్చాను. ఇక్కడ చూసారా? చదవగలరు మన నెంబరు, మనము చదవలేము. కాబట్టి మనకి చదవడానికి అనుకూలంగా ఉండడానికి కామాలు పెట్టి రాసుకుంటాం. కామాలు పెట్టి రాసుకుంటాం. ఆ కామాలు పెట్టి రాయడాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు, ప్రామాణిక రూపం. తెలుగులో అయితే ప్రామాణిక రూపం, ఒక సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అంటారు. అదే ఇంగ్లీష్ లో అయితే స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఏంటంటారు? స్టాండర్డ్ ఫామ్. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ అంకెల్ని మనం స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి, 2 సంఖ్య విధానాల్లో రాయాలి. అంత బ్రిటిష్ సిస్టమ్ లో రాయాలి, ఇండియన్ సిస్టమ్ లో కూడా రాయాలి. ఇక్కడ ఇచ్చిందని మనం ఎలాగో బ్రిటిష్ సిస్టమ్ లో రాస్తాము, ఇండియన్ సిస్టమ్ లో ఎలా రాస్తాము అనేది రాయాలి. చదవడము రావాలి, చదవడం కూడా రావాలి. అదే మన ఇండియన్ సిస్టమ్ లో అయితే స్పీడ్ గా చదివి వెళ్ళిపోతుంది, 73 కోట్ల చదివి వెళ్ళిపోతుందా. ఇది మనకు కొత్త కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఒకసారి వింటే చాలా అది ఈజీ వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనము చదువు చూసారా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఓకే, ఇక్కడ ఒక కామా పెట్టాలి. మన ఇండియన్ సిస్టమ్ లో కూడా మొదట 100 స్థానం తర్వాత కామా పెడతాం, 3 అంకెల తర్వాత. ఓకేనా? సేమ్ కదా ఇక్కడికి. నెక్స్ట్ 1000 చెప్పండి. 1000, 100,000 అంతే కదా. మా చూడండి 1,000, 10,000, 100,000. ఇక్కడ అనేది చదువుతాము 1,000, 10,000, 100,000. నెక్స్ట్ మిలియన్, 100 మిలియన్, 100 మిలియన్. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మొదట 3 అంకెల తర్వాత కామ పెడతాము, తర్వాత వాళ్ళు 3 సంఖ్యల తర్వాత కామలు పెడతారు. మనం ఏం చేస్తాము? 2 అంకెల తర్వాత కామలు పెడతాము. డిఫరెన్స్ ఏంటి తెలిసిందమ్మా మీకు? బ్రిటిష్ సిస్టమ్ ఉన్న ఇండియన్ సిస్టమ్ కి కామలు వాళ్ళు ఎలా పెడతారు చెప్పండి? 3 అంకెల తర్వాత వాళ్ళు కామలు పెడతారు. మనం మొదటి 3 అంకెల తర్వాత కామలు, తర్వాత 2 అంకెల తర్వాత కామలు పెడతాం. అయితే ఇదే నెంబర్ని బ్రిటిష్ సిస్టమ్ లో ఎలా
100,000. మనం 1,00,000 అంటాము, వాళ్ళు 100,000 అంటారు. అర్థమైందా?